జాతీయ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియా కనీసం సోయి కూడా లేదు. ఇంత సీరియస్ వైఖరి మీద, ఇంత సీరియస్ విషయం మీద అసలు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవడండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో? వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక, ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎవరా వెధవ? ఇద్దరిలో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొండ్రబాయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెలరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు.